మరో 6 రోజుల్లో 2023 సంవత్సరం అయితే ముగుస్తుంది. టీమిండియా డిసెంబర్ 26 నుండి సెంచూరియన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియాకి ఈ ఇయర్లో లాస్ట్ మ్యాచ్. న్యూ ఇయర్ 2024ని క్యాప్టౌన్ వేదికగా 3 జనవరి నుండి స్టార్ట్ అయ్యే సెకండ్ టెస్ట్ మ్యాచ్తో స్టార్ట్ చేయనుంది. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరంలో టీమిండియా ఫుల్ జర్నీలోని మంచి చేదు జ్ఞాపకాలని ఒకసారి చూద్దాం. జనవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ని 2-1తో గెలిచిన టీమిండియా 2023 సంవత్సరాన్ని ఘనంగా స్టార్ట్ చేసింది. అనంతరం అదే శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ల ODI సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ టూర్ ముగిసిన తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్లోనే న్యూజిలాండ్ ఇండియాలో పర్యటించగా ముందుగా జరిగిన 3 మ్యాచ్ల ODI సిరీస్ని ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేయగా తర్వాత జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ని ఇండియా 2-1తో గెలిచి కొత్త ఏడాది తిరుగులేని జట్టుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. దీని తర్వాత ఫిబ్రవరి మార్చిలో ఆస్ట్రేలియా ఇండియాకి రాగా ముందుగా జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ల బార్డర్ గవస్కర్ ట్రోఫీని ఇండియా 2-1తో గెలవగా 3 మ్యాచ్ల ODI సిరీస్ని మాత్రం 2-1తో ఓడిపోవడంతో 2023 సంవత్సరంలో మొదటి సిరీస్ ఓటమి మూట గట్టుకుంది. తర్వాత ఏప్రిల్ మే నెలల్లో టీమిండియా ఆటగాళ్లు అందరూ ఐపీఎల్తో బిజీ అయిపోయారు. ఐపీఎల్ కంప్లీట్ అయ్యాక ఇంగ్లాండ్ ఓవెల్ వేదికగా జూన్ 7 నుండి 11 వరకు జరిగిన WTC ఫైనల్లో ఆస్ట్రేలియా పైన ఓడడంతో వరుసగా సెకండ్ టైం WTC ట్రోఫీని మిస్ చేసుకుంది. ఇండియా జూన్లో WTC ఫైనల్ తప్ప మరే ఇతర ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు. WTC ఫైనల్ ఓడాక సరిగ్గా నెల రోజుల తర్వాత జూలై 12 నుండి ఇండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడేందుకు వెస్టిండీస్కి వెళ్ళింది. ఈ టూర్లో మొదటగా వెస్టిండీస్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ని 1-0తో, అలాగే 3 మ్యాచ్ల ODI సిరీస్ని 2-1తో గెలవగా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ని మాత్రం 2-3తో ఓడింది. ఈ టూర్ 13 ఆగస్టున కంప్లీట్ అయింది. 17 ఆగస్టు నుండి ఐర్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ని 2-0తో నెగ్గింది. దీని తర్వాత శ్రీలంక, పాకిస్తాన్ వేదికలుగా జరిగిన ఏషియా కప్లో ఇండియా ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఏషియా కప్ ట్రోఫీని గెలిచింది. సెప్టెంబర్ ఎండింగ్లో ఆస్ట్రేలియా మళ్ళీ ఇండియాలో పర్యటించగా ముందుగా 3 మ్యాచ్ల ODI సిరీస్ని ఇండియా 2-1తో గెలిచింది. తర్వాత అక్టోబర్ 5 నుండి 2023 వరల్డ్ కప్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ మెగా టోర్ని 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాలో జరగడంతో డెఫినెట్లీ ఇండియా హోమ్ క్రౌడ్ మధ్యలో కప్ కొడుతుందని అందరూ అనుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగానే వరుసగా ఇండియా డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్కు వెళ్ళింది. బట్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోవడంతో 10 సంవత్సరాలుగా ICC ట్రోఫీ గెలవాలన్న కల మరోసారి కలగానే మిగిలింది. తర్వాత ఇదే ఆసీస్తో నవంబర్ 23 నుండి జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ని ఇండియా 4-1తో గెలిచింది. డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ని 1-1తో టై అవ్వగా 3 మ్యాచ్ల ODI సిరీస్ని ఇండియా 2-1తో గెలిచింది. ఓవరాల్గా 2023 ఇయర్లో వరల్డ్ కప్ ఫైనల్ మరియు WTC ఫైనల్ ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర విషాదం మిగిల్చిన ఇయర్గా చిరకాలం గుర్తుండిపోతుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడైతే మ్యాటర్ అవుతుందో టీమిండియా అక్కడ పూర్ పర్ఫార్మెన్స్తో 2 బిగ్ మ్యాచెస్లో ఓడిపోయింది. మెయిన్ ICC ట్రోఫీస్ని కోల్పోయి అసలు ఏం యూజ్ లేని బైలటరల్ ట్రోఫీస్ని వరుసగా గెలుస్తూ వచ్చింది. ఈ ఇయర్ టీమిండియా జర్నీ పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.